సాధారణంగా చాలామంది దర్శకులు తమ సినిమాలో ఎప్పుడూ ఒకటో రెండో క్యారెక్టర్లకు ఒకే నటితో రిపీట్ చేస్తూ ఉంటారు. అందుకు ముఖ్య కారణం ఆ నటీనటులతో వారికి ఉన్న సాన్నిహిత్యమే అనుకోవచ్చు. మరొక విషయం ఏమిటంటే వారు ఎక్కడ కూడా నటన విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే వారితోనే సదరు దర్శకులు ట్రావెల్ అవుతూ ఉంటారు. అలా టాలీవుడ్లో దాదాపు అందరి దర్శకులు తమ సినిమాలో కొంతమందిని రిపీటెడ్గా తీసుకుంటూనే ఉంటారు. ప్రస్తుతం కల్కి సినిమా హవా బాగా నడుస్తుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన నాగశ్విన్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఆయన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక హీరోయిన్ ని ప్రతి చిత్రంలో తీసుకుంటూ ఉన్నారు. ఇంతకీ నాగశ్విన్ ప్రతిసారి తీసుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ మరెవరో కాదు, మాలవిక నాయర్. ఈమె నాగశ్విన్ తీసిన అన్ని సినిమాలో ఉండడం విశేషం. నాగ్ దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంలో నాని సరసన మాలవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఇక నాగశ్విన్ దర్శకత్వం వహించిన రెండవ సినిమా మహానటి. ఇందులో జెమినీ గణేశన్ మొదటి భార్య పాత్రలో ఆమె నటించింది. ప్రస్తుతం కల్కి సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఆమెను తీసుకున్నారు నాగ్. ఇలా తన దర్శకత్వంలో వస్తున్న ప్రతి సినిమాకి మాలవికకు ఆఫర్ ఇస్తూ వస్తున్నారు. ఇక మాలవిక నాయర్ కెరియర్ కూడా అడపాదడపగానే సాగుతుంది. 2023 సంవత్సరానికి 3 సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే చిత్రంతో పాటు డెవిల్ మరియు అన్ని మంచి శకునంలే చిత్రంలో నటించినా పెద్దగా కలిసి రాలేదు. ఇక ఈ ఏడాది కల్కితో పాటు మరో కన్నడ సినిమాలో మాలవిక కనిపించబోతుంది. చాలా ఏళ్లుగా మాలవిక హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నప్పటికీ ఆమెకు ఎందుకో సరైన పాత్రలు దొరకడం లేదు. కాకపోతే ఈమె మంచి నటి అని మాత్రం చెప్పక తప్పదు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ప్రస్తుతం మాలవిక బిజీగా ఉంది.